You are watching BitBNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డిక్లైనింగ్ హెల్త్ బినాన్స్ ఎగ్జిక్యూటివ్ ని విడుదల చేయాలని నైజీరియా యుఎస్ ని డిమాండ్ చేసింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను మళ్ళీ బిట్కాయిన్ గా తగ్గిస్తుంది. స్టాక్లు తిరిగి రికవరీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సోనీ యొక్క సోనియం బ్లాక్ చైన్ క్రాస్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చైన్ లింక్ ను ట్యాప్ చేస్తుంది. వేల్ $469 మిలియన్ విలువైన 200K ఈథీరియం ని ఆర్బిట్రమ్ నుండి బినాన్స్ కి ట్రాన్స్ఫర్ చేసింది. ఫార్మా సీఈఓ కోల్పోయిన USDC కోసం $1 మిలియన్ వాపస్ కోరుతూ సర్కిల్ క్లెయిమ్ వేసింది. 3DO సుయిలో డీసెంట్రలైజ్డ్ గ్లోబల్ 3D ప్రింటింగ్ సేవను ప్రారంభించింది. 1 అంగుళాల నెట్వర్క్ క్రాస్ చైన్ ఇన్నోవేషన్స్ వైట్ పేపర్ ను విడుదల చేస్తుంది. నియో ఎక్స్ సైడ్ చైన్ లో నోట్ స్థాయి భద్రత కోసం నియోతో గో ప్లస్ పార్ట్నర్స్. నిర్వాణ ల్యాబ్స్ దాని Web3 క్లౌడ్ సేవలు మల్టీ చైన్ కార్యాచరణను పెంచడానికి వెక్టర్ ని కొనుగోలు చేసింది. క్రిప్టోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్ లాంచ్ చేసిన తర్వాత ఒక బ్లాక్ ను తగ్గిస్తుంది. ఆర్బర్ కమ్యూనిటీ వృద్ధిని నడపడానికి బలగాలతో చేరడం జరిగింది. యూ ఫ్రాంటియర్ సర్వేలెన్స్ గేమ్ ఇథీరియం పై నిర్మించబడుతుంది. CCP వెల్లడించింది. ఇద్దరు US స్టేట్ డిపార్ట్మెంట్ అధికారుల ప్రకారం ఫిబ్రవరిలో అరెస్ట్ చేయబడిన జైల్లో ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ బినాన్స్ ఉద్యోగిని విడుదల చేయాలని US ప్రభుత్వం నైజీరియాని కోరుతుంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ECB దాని డిపాజిట్ లోన్ ఫెసిలిటీ కోసం వడ్డీ రేటును గురువారం మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాని కొత్తగా మోసపూరిత మానిటరీ పాలసీ వైఖరిని పునరుద్ధరించాలని మరియు బిట్కాయిన్ మరియు ప్రధాన స్టాక్ మార్కెట్ సూచనలు వార్తలను అనుసరించి కొద్దిగా పెరగడం జరిగింది. సోనీ గ్రూప్ యొక్క విస్తారమైన యూజర్ బేస్ కు Web3 టెక్నాలజీలను పరిచయం చేయడానికి సృష్టించబడిన ఈథీరియం లేయర్ 2 L2 బ్లాక్ చైన్ లింక్ స్కేలింగ్ ప్రోగ్రామ్ ను షేరింగ్ కలిగి ఉంది. తెలియని వేల్ అడ్రస్లు 2000 ఈథీరియం విలువ సుమారు $469 మిలియన్ ఆర్బిట్రమ్ నెట్వర్క్ నుండి క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ కు తరలిస్తుంది. ఒక ఫార్మాస్యూటికల్ సంస్థ స్టేబుల్ కాయిన్ ప్రొవైడర్ సర్కిల్ పై దావా వేస్తుంది మరియు దాని CEO తప్ప వాలెట్ అడ్రస్ పంపడం ద్వారా $1 మిలియన్ విలువైన USDC ని అనుకోకుండా నాశనం చేసుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత వాపస్ కోరినట్టు కూడా తెలుస్తుంది. డీసెంట్రలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ నెట్వర్క్ 3DOS ఇటీవల పియర్ టు పియర్ 3D ప్రింటింగ్ నెట్వర్క్ సుయి బ్లాక్ చైన్ లో ప్రారంభించింది. కంపెనీ ప్రకారం ఇది ఇప్పుడు 120 కంటే ఎక్కువ దేశాల్లో తన పర్యావరణ వ్యవస్థలో 79,909 3D ప్రింటర్లను కలిగి ఉంది. క్రిప్టో కరెన్సీ స్పేస్ లో క్రాస్ చైన్ ఇంట్రాపెరబిలిటీ యొక్క ఒత్తిడి సవాళ్లను పరిష్కరించడానికి 1-inch నెట్వర్క్ కొత్త వైట్ పేపర్ విడుదల చేసింది. Web3 భద్రతా ప్లాట్ఫామ్ గో ప్లస్ నోట్ స్థాయి భద్రతను మెరుగుపరచడానికి నియో యొక్క EVM అనుకూల సైడ్ చైన్ నియో ఎక్స్ తో భాగస్వామ్యం కలిగి ఉంది.